రోజు నేను ఇండిపెండెంట్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ అయితే లోపల క్వారీ సందర్శించడానికి పోతే ఈ క్వారీ మనుషులు మమ్మల్ని కొట్టడానికి పైకి వస్తున్నారు. ఏం రైడ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ? ఎట్లా నడుస్తాయి ఈ డీడీ లైన్ బండ్లు? ఎట్లా కూడా పోతారు మీరు? ఏమన్నా తాత జాగిరా? లోపల పోతే మమ్మల్ని కొడతారా? మేము ఈ ప్రాంతం బిడ్డలు ఉన్నాము, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉన్నాము, మమ్మల్ని కొడతారా మీరు? అంటే దొంగతనం చేసింది కాకుండా ఉల్టా కొట్టడానికి పైకి వస్తారా? ఇంత అన్యాయం, ఇంత దౌర్జన్యము, ఇది చెప్పిన అన్యాయం నడుస్తుందంటే ఆయన అన్యాయంలో మేము చాలా ఇక్కడ దీనికోసం ఎక్కడి వరకైనా వెళ్తామో ఇక్కడ నుంచి ఒక బండి కూడా వెళ్ళని మమ్మల్ని ఎట్లా కొడతారు మీరు? రాని ఎవరు వస్తారో చూస్తాం, రాని. హలో, నమస్కారం అండి. ఆర్ఐ గారు మాట్లాడుతున్నారా? నేను పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ మాట్లాడుతున్నానండి. రాజు అంటారు. నేను ఇప్పుడు ఖద్గావ్ దగ్గర బీర్పూర్ ఇదంట కారీ, బీర్పూర్ కారీ అంట. జీరో బండ్లు ఎక్కువ ఉన్నాయి. మీరు వేబీ కన్నా జీరో బండ్లు ఎక్కువ ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ నుంచి నడుస్తున్నది. మేము ఎలక్షన్లో బిజీ ఉండడం వల్ల చూడలేకపోయినాము. నేను ఎంఆర్ఓ గారికి కాల్ చేసిన, మీ నంబర్ ఇచ్చారు, మీరు వెంటనే క్వారీకి వస్తారా లేదంటే నేను 50 మంది తీసుకొని వచ్చిన అక్కడ కూర్చొని ధర్నా చేస్తా, అందరు ఫ్లెక్స్ కార్డులు పట్టుకొని ధర్నా చేస్తాను. నేను ఇప్పుడు నా ముందల్నే జీరో బండి ఉన్నది, దానికి ఏం పర్మిషన్ లేదు. జీరో బండి పెట్టుకున్న ముందల్నే దాని ఇంట్లో 10-20 బండ్లు 30 బండ్లు తక్కువ. ఆర్ఏ గారు, నాది మద్నూరే. నేను ఇదే పార్లమెంట్లో ఉంటా, ఇదే కాన్స్టిట్యూన్సీలో ఉంటా. ఈ ఖద్గావ్ వాళ్ళు తరచుగా ఫోన్ చేసి మా ఇక్కడ ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత దొంగ ఉసుక తీసుకుపోతున్నారు, మరి మీరు నాయకులుగా ఉండి మా కోసం ఎప్పుడు మాట్లాడతారంటే రావాల్సి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఆర్ఏ గారు మీరు రండి, ఎంత తొందరగా వస్తే అంత మంచిగా రండి. మీరు క్వారీలకు రండి, నేను క్వారీలోనే ఉన్నా. మీరు తొందరగా రావాలి. నేను ఎవరికి కూడా కంప్లైంట్ చేయ. మీరు వస్తారంటే నేను ముందర వాళ్ళకి అధికారులకు ఫోన్ చేయను. మీరు రాలేదంటే నేను ముందర కూడా ఫోన్ చేయాల్సి వస్తుంది. ఇది క్వారీ, ఇది బీర్పూర్దే కదా. అంటున్నారా ఆర్ఏ గారు? మీకు కూడా లోపల మాట్లాడిరా? మీరు తొందరగా రావాలి ఆర్ఏ గారు, మీరు తొందరగా రావాలి. లేదంటే నేను ఒక బండిని కట్లనియా పెద్ద ఎత్తున ధర్నా పెడతా. ఇక్కడ నేను దింగనం చేసి పడిస్తా మొత్తము. మీరు రండి ఆర్ఏ గారు, రండి, మీరు రండి. నేను బండి జరగని తీసుకున్నాము. అంటే ఇప్పుడు ఇదేనా అధికారులు చేసే పని? వేబిల్ లేకుండా దొంగ బండ్లు పంపించి అంటే డబ్బుని సొమ్ము చేసుకుంటున్నారు. డబ్బుని ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ పార్లమెంట్లో ఎవరు ప్రశ్నించే వాడు లేకనే కదా ఈ కాంగ్రెస్ పార్టీ కిందికని మీ దాక్కున్నది. ఇదేనా మీ పార్టీ? కాంగ్రెస్ పార్టీ వస్తే ముందే తెలుసు మాకు దొంగల వ్యాపారం అయిపోతుంది. ఇప్పుడు వేబిల్ లేకుండా జీరో బండ్లు, ఈడి నుంచి అక్కడ వరకు జీరో బండ్లు ఉన్నాయి. ఇదేమో మీ తాత జాగిరి కాదు ఉసుక కుక్కెం తోడుకొని పోవడానికి. మొత్తం ఇక్కడ మంజీరా జలాలు మొత్తం ఎండిపోతున్నాయి. హలో, నమస్కారం అండి, ఎంఆర్ఓ గారా? నేను కంటెస్టెడ్ క్యాండిడేట్ మాట్లాడుతున్నా, పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఎస్ రాజు అంటారండి నాకు. ఇక్కడ ఇప్పుడు నేను బీర్పూర్ దగ్గర, బీర్పూర్ క్వారీ అంట, ఇది ఖద్గావ్ రోడ్లో బీర్పూర్ క్వారీ ఇక్కడ ఉన్నా. నా దగ్గర 20 బండ్లు, 10 నుంచి 20 బండ్లు జీరో బండ్లు ఉన్నాయి. క్వారీలనే ఉన్నా. నేను నా ముందర పట్టేసి ఆగిన. ఇక్కడ ఆ డ్రైవర్ కూడా చెప్తున్నాడు దీనికి బిల్లు లేదు, ఏం లేదు, జీరో బండి ఉన్నదని. మరి ఎంఆర్ఓ గారు ఇక్కడ ఇప్పుడే కాదండి, ఈ క్వారీ ఓపెన్ అయినప్పటి నుంచి నడుస్తున్నాయి ఈ బండ్లు.
మరి దీనిపైన మీరు ఏమైనా చర్యలు కింద తీసుకుంటారా? మీరు లీవ్లో ఉన్నారా? ఆడే ఇక్కడ ఒక ఇప్పుడు లోకల్ ఛానల్ తీసుకొని వచ్చినాము, మీరు ఇప్పుడు లైవ్లోనే ఉన్నారు. మీరు లీవ్లో ఉన్నారా? సరే, ఇప్పుడు మీరు లీవ్లో ఉంటే ఎవరికైనా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అన్న పోతుందా మాది? ఇప్పుడు మేము మీకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎవరికైనా పోతుందా? ఆర్ఏ నంబర్ చెప్పండి, తొందరగా స్పందించండి ఎంఆర్ఓ గారు. ఇది చాలా దుర్మార్గం. ఇప్పుడే కాదు, ఇది ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా ఇదే పరిస్థితి. వందలాది బండ్లు వేబిల్ లేకుండా 0 బండ్లు ఎట్లా నడుస్తాయి ఎంఆర్ఓ గారు? మీ దృష్టికి రాదా ఇది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా ఇదే అమలైంది. మీ దృష్టికి రాదా ఇది? మీ బిచ్చుకుంద నుంచే కదా బండ్లు పోతాయి. ఏం చేస్తున్నారు ఎంఆర్ఓ గారు? ఇది ఇంత నిర్లక్ష్యం మంచిది కాదు. లేదంటే చెప్పండి. ఇక్కడ ఎవరు కూడా టీఎస్ఎండిసి వాళ్ళు ఎవరు లేరు, ఆయన లేరు కాబట్టి మీకు కాల్ చేసి వచ్చింది. సార్, వాళ్ళు వదిలిపెడితే వినండి, వాళ్ళు వదిలిపెడితే మీరు పరిశీలించే అవసరం మీకు ఉందా లేదా? మరి ఎట్లా నడుస్తుంది? మీరు ఆర్ఏ నంబర్ చెప్పండి, ఆర్ఏ నంబర్ చెప్పండి, పెట్టండి, మెసేజ్ పెట్టండి. దీనిపైన మీరు తొందరగా పని ఏదో ఎంతో కొంత మీతో ఏదైతే అది చెయ్యండి దీనిపైన. లేదంటే నేను మొత్తం ప్రజలకు తీసుకొచ్చి కుకుండా పెట్టి ధర్నా చేస్తే ఒక్క బండి గదలని నేను మీ అందరి పేరు బోర్డులు పట్టుకుని మరి ధర్నా చేయాల్సి వస్తుంది ఇక్కడ. తొందరగా చెప్పండి. నేను ఇక్కడ ఒక్క బండి కూడా గదలని మీరు మీ వాళ్ళు వచ్చిందాక ఇక్కడ, లేదంటే నేను వేరే ఉంటుంది కథ అంతా. మాట్లాడతావా? నేను ఇండిపెండెంట్ ఎంపీ క్యాండిడేట్ ఉన్నా. మీ ఏం కానీ చూస్తా, ఎక్కడికి చూస్తుంది మొత్తం 0 బండ్లేనా మొత్తము? 1-2 డీడీ అంతే. 1-2 డీడీయా? అక్కడ ఇక్కడ ఇదే లేబర్ ఎగ్రిమెంట్ కదా చూస్తున్నారా? ఇక్కడ లేబర్ కూడా చెప్తున్నాడు అన్ని 0 బండ్లు నడుస్తున్నాయంటే. ఇక్కడ 1-2 డీడీ కట్టి నడుస్తున్నాడు. మొత్తం 0 బండ్లు, ఇవన్నీ 0 బండ్లు. అక్కడ వరకు ఎంత అక్రమంగా ఉష్క కొడుతున్నారు చూస్తున్నారా?